హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో పల్లీ లడ్డు తయారీ విధానం చూపిస్తానండి. ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూస్తున్నారు కదా, పల్లీ లడ్డు అయితే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి. అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మీరు ఏదైనా, నేను ఇక్కడ ఈ కప్తో తీసుకున్నాను, మీరు గ్లాస్తో కానీ ఏదైనా మెజర్మెంట్ కప్తో కానీ తీసుకోండి. 1 కప్పు వరకు అయితే పల్లీలు వేసుకున్నాను. వీటిని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోండి. అప్పుడే మీకు పల్లీల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఈ విధంగా పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేయాలి. నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసుకుందామండి. పాకం కోసం అయితే అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకోండి. అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో పల్లీలు అదే కప్పుతోటి అరకప్పు వరకు బెల్లం తరుగు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలాగ కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పాకం త్వరగా వస్తుంది. మీరు ఏమాత్రం ఎక్కువ వాటర్ వేసారనుకోండి, కొంచెం పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. సో 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా వాటర్ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం చిన్న చిన్న గడ్డలు ఏదైనా ఉంటే గరిటెతోటి ఈ విధంగా మ్యాష్ చేసినట్లుగా చేసేస్తే ఈజీగా కరిగిపోతాయండి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన ఈ విధంగా ఫిల్టర్ పెట్టేసుకోండి. టీ స్ట్రైనర్ కానీ ఏదైనా ఇలా పెట్టేసుకొని కంపల్సరీగా అయితే బెల్లం పాకాన్ని అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. చూస్తున్నారు కదా మనకి ఎంత డస్ట్ వచ్చిందో ఇందులో. అలాగే గిన్నెను కూడా ఒకసారి స్టవ్ మీద పెట్టిన పాకం గిన్నె కూడా ఒకసారి వాటర్ తోటి కడిగేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి మనం ఫిల్టర్ చేసుకున్న పాకం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. పాకం తయారవుతుందండి. ఈలోపు వేరొక ప్లేట్కి ఈ విధంగా నెయ్యి అప్లై చేసేసుకోండి. మనకి పాకం వేయడానికి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే నెయ్యి రాసుకోవడం వల్ల ప్లేట్కి. ఇలా బెల్లాన్ని అయితే నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ ఉండండి. త్వరగా వచ్చేస్తుందండి. 10 to 15 మినిట్స్లోనే మనకి చక్కగా పాకం అనేది వచ్చేస్తుంది. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. 2 కూడా ఆప్షనేనండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఒకసారి మీకు పాకాన్ని ఎలాగ చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏదైనా బౌల్లోకి కొంచెం వాటర్ వేసేసుకోండి. అందులోకి ఇలాగ బెల్లం పాకాన్ని వేసేయండి. వేసిన తర్వాత ఈ విధంగా మనకి చూస్తున్నారు కదా, పాకం అయితే ఇంకా మీడియంగా ఉందండి. మనకి దీనికి ముదురు పాకం కావాలి. సో సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగ చూస్తున్నారు కదా, పాకం కూడా మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి, డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఈ విధంగా వాటర్లోకి కొంచెం పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోండి. మనం వేసిన పాకముని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మనకి సౌండ్ రావాలండి. ఆ వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి ఇలా టంగ్ టంగ్ అని గట్టిగా సౌండ్ రావాలంటే మనకి ముదురు పాకం కావాలండి. పల్లీ లడ్డూకి ఇలాగా ముదురు పాకం వచ్చిన తర్వాత ఒక్కసారి కలిపేసి మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పాకం మొత్తం కూడా పల్లీలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పాకం మిశ్రమం మొత్తాన్ని కూడా మనము ముందుగానే నెయ్యి రాసుకుని పెట్టుకున్నాం కదండి ప్లేట్కి, ఆ ప్లేట్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, ఇలాగ తీగలుగా వస్తుందో చూస్తున్నారు కదా, ఇలాగ వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఇప్పుడు మనము నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి చేతికి ఈ విధంగా తడి రాసుకుంటూ ఇలాగ బౌల్లోకి వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడప్పుడు మధ్యలో ఈ విధంగా చేతులకి తడి అప్లై చేసుకుంటూ మీకు కావలసిన సైజులో అయితే ఇలాగ లడ్డూలాగా చుట్టుకోవటమేనండి. కొంచెం వేడిగా ఉంటుంది, ఇమీడియట్గా కాకుండా కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోండి. ఎక్కువసేపు మీరు వెయిట్ చేశారంటే మనకి లడ్డూ షేప్ అనేవి రావండి, గట్టిగా అయిపోతుంది పాకం మారిపోతే. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చేతులకి తడి అప్లై చేసుకుంటూ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ప్లేట్కి అతుక్కుపోయింది అనుకుంటే ఒకసారి ప్లేట్ని మరలా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనకి పాకం మరలా కరిగి ఈజీగా వచ్చేస్తుందండి లడ్డూలు చుట్టడానికి.
చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో పల్లీ లడ్డు. ట్రై చేయండి ఈ వీడియోనైతే చూసి. రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.